నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, జనవరి 8న జరిగిన ఘటన మరిచిపోకముందే ఏపీలో మళ్ళీ అదే టెంపుల్ ఇష్యూనే 8 మంది చనిపోవడం జరిగింది. ఒక గోడ కూలి అర్ధరాత్రి అనుకోకుండా కురిసిన వర్షానికి అండ్ నరసింహస్వామిది చందనోత్సవం సందర్భంగా విఐపీలు అండ్ వివిఐపీలు అందరూ కూడా లోపలే ఉన్నారు. బట్ బయట సామాన్య భక్తులు ఆ భక్తి వెర్రిలో పడి, అంటే అంత మాట అనొచ్చో అనకూడదో తెలియదు కానీ, అంటే ప్రాణాలు కోల్పోతున్నారు. భక్త్యావేశం అనండి, నా పోనీ భక్త్యావేశం, అసలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణం కంటే ఏది మిన్న కాదు కదా సార్. ఏమన్నా అంటే మళ్ళీ మనం సీరియస్ వ్యాఖ్యలు చేసామంటారు. అంటే ఏం జరుగుతోంది అసలు? అంటే ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే హైరార్కీ అండ్ అధికారులు కొన్ని పనులు చెప్పి చేయించుకునే సందర్భంలో కింది స్థాయి ఉద్యోగులు కానీ కింది స్థాయిలో వాళ్ళు చేస్తున్న తప్పిదాలు ఇవి? తిరుమల ఘటన నుంచి చూస్తే కనుక ప్రస్తుతం ఆలయాలన్నీ కూడా దేవాదాయ శాఖ అదుపాజ్ఞల్లో నడుస్తున్నాయి. ప్రతి చోట ఈవో ఉంటున్నాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. అవునండి, ఆబ్వియస్లీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక సిబ్బంది పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, రాబోతున్నటువంటి ఫెస్టివల్స్ ఏంటి, ఆ ఫెస్టివల్స్తో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, జనం ఎంతమంది వస్తారు, జనం ఎంతమంది వస్తారు అనే దానికంటే కూడా వీళ్ళు గత అనుభవాలు ఉంటాయి. ప్రతిసారి అంతకు ముందు జరిగినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి ఒక రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూ ఆధారంగా, ఆ రోజున వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈసారి ఏ చర్యలు తీసుకోవాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అంటే నిర్మాణాలు ఎలా ఉన్నాయి, ఒత్తిడిని తట్టుకోగలిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయా అనే కనీసపు అబ్జర్వేషన్ కూడా జరగల, పరిశీలన జరగల. అది జరగకపోవడం వల్లనే గోడ కూలటం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళని ఆపేటువంటి పరిస్థితుల్లో ఈ గోడలు ఉన్నాయా లేదా అనేది ముందే చెక్ చేసుకోవాలి కదా వీళ్ళు. దాని నిర్మాణం ఎప్పుడు జరిగింది, దాని బలం ఏమిటి, మనం ఎంతమందిని అక్కడికి ఎలో చేస్తున్నాము, ఎలో చేసిన వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి కండిషన్ ఉందా అక్కడ లేదా అనేది ముందే వెరిఫై చేసుకోవాలి. జరగల. అంటే మొక్కుబడిగా జరుగుతున్నాయి, అంటే రివ్యూస్ జరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, దీని మీద రివ్యూ జరుగుతుంది, దీని మీద ఒక కంక్లూజన్కి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారు, దాన్ని మళ్ళీ పట్టించుకోరు. ఎందుకు సార్ జరిగిపోయాక అది ఫైల్లో ఉంటుంది, మళ్ళీ అది ఫైల్లో ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా ఇలాంటివే జరుగుతాయి మళ్ళీ, అంటే రిపీటెడ్గా జరుగుతున్నాయి ఇలాంటి. అంటే తిరుమల తిరుపతిలో జరిగింది కూడా అదే ఆ రోజున. అంటే ఆ పాసులకి సంబంధించి ఒక స్కూల్లో ఏర్పాటు చేశారు, ఆ పక్కన పార్కులో జనాలు ఉన్నారు, వీళ్ళు వేరే పర్పస్ కోసం గేట్ ఓపెన్ చేశారు. ఈ పాసులు డెలివరీ చేయడానికి గేట్ ఓపెన్ చేశారేమో అని పార్కులో ఉన్నవాళ్ళు అనుకుని వచ్చారు. అక్కడ మైక్లో ఒక అనౌన్స్మెంట్ చేసి ఉండొచ్చు, మీరు ఎవరూ కదలద్దు, మేము గేట్ మీకోసం ఓపెన్ చేసినప్పుడు చెప్తామనే మాట చెప్పుంటే వాళ్ళు కదిలేవాళ్ళు కాదు, అన్ని ప్రాణాలు పోయేవి కాదు, ఇక్కడ తొక్కిసలాట జరిగేది కాదు. అది జరగల. అది జరగకపోవడం వలన ఆ రోజున జరిగింది. ఇక్కడేమో ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఏమిటి, మనం ఎలవ్ చేస్తున్నటువంటి ప్రజలకి భద్రత కల్పించే స్థాయిలో అవి ఉన్నాయా లేదా అనేటువంటి కనీస పరిశీలన జరగలేదు. ఆ జరగకపోవడం వలన ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి అనివార్యంగా దేవాదాయ శాఖదే బాధ్యత. ఎందుకంటే టోటల్గా అన్ని టెంపుల్స్ని వాళ్ళే నిర్వహిస్తున్నారు. టెంపుల్స్ అంటే వాళ్ళ నిర్వహణలో లేని గుళ్ళు కూడా కొన్ని ఉన్నాయి, అది వేరే గొడవ. అప్పుడు కరెక్ట్గా ఎవరైతే ట్రస్టీ ఉందో ఆ ట్రస్టీ బాధ్యత అవుతుంది, జవాబుదారీ. కానీ ఇప్పుడు ఈ జరిగినటువంటి చందనోత్సవం గొడవ ఇదంతా ఎండోమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఆలయంలో జరిగింది. అవునండి. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎండోమెంట్ మినిస్టర్ దీని గురించిన ఒక ప్రకటన చేయవలసినటువంటి అవసరం ఉంది, కన్ఫెస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, నేరాంగీకార ప్రకటన చేయవలసిన అవసరం. ఖచ్చితంగా మీరు చెప్పిందంతా కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు, చేయాల్సిన పని అయితే ఉంది. అందరూ 99% ఇలాగే ఆలోచిస్తున్నారు, కాదంటలేదు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనుకుంటే, మరోవైపు
నాకు మళ్ళీ ఇంతకుముందు వచ్చినంత ఆవేశం మళ్ళీ వస్తుంది. ప్రజల్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇంత ఆవేశం, ఎందుకు ఇంత తొట్టుపాటు? అంటే ఆ క్షణం అన్నీ మర్చిపోతారా? ఇప్పుడు డబ్బులు పెట్టి తీసుకునేది ఆ టికెట్, పోనీ ఫ్రీగా వచ్చే టికెట్ కాదు, తొక్కిసలాట ఎక్కువైందిట, ఫ్రీ కాబట్టి ఎగబడ్డారు అనుకోవడానికి అది లేదు. అసలు వీళ్ళని ఏమనాలి సార్? ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు స్వీయ నియంత్రణ ఉండలేదు సార్? స్వీయ నియంత్రణ అంటే అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఒక విపరీతమైన కోరిక. అది అన్నింటినీ డామినేట్ చేసి పడేస్తుంది, జీవితాన్ని, ప్రాణాన్ని కూడా. అది డామినేట్ చేయటం వలన అంటే వీళ్ళకి ఒక భరోసా ఉంటుంది అక్కడ. ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన అయితే అంటే తిరుమలలో జరిగిన గొడవ వేరు, ఓకేలేండి, అది ఇప్పుడు మాట్లాడదాం మనం. ఇప్పుడు జరిగిన వ్యవహారానికి సంబంధించి అక్కడ నిర్మాణాలు ఎలా ఉన్నాయో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎంటర్ అయ్యారు అంతా. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళని తట్టుకునే పరిస్థితుల్లో అక్కడ నిర్మాణం లేక కుప్పకూలింది. అది ఆ శకలాల కింద పడి వీళ్ళు మరణించారు. అది వేరే గొడవ. దానికి ఖచ్చితంగా వాళ్ళ సంబంధం లేదు, భక్తులకి సంబంధం లేదు. కానీ భక్త్యావేశం ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కంపార్ట్మెంట్లలో భక్తులు ఉంటారు. ఆ తాళం తీసేటువంటి వాడు వస్తూ ఉండగానే వీళ్ళందరూ ఒకే అంటే ముందే వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఈ కోరికతో వీళ్ళు తోసుకుని వెళ్ళిపోతారు. ఆ మధ్యలో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు నలిగిపోతున్నారా ఏమిటో పట్టించుకోకుండా వెళ్తారు. ఆగాలి, ఆగి ఎవరైతే ఫ్రంట్ ఉన్నారో వాళ్ళు వెళ్తారు. నెమ్మదిగా వెళ్ళినా అదే జరుగుతుంది, తోసుకుని వెళ్ళినా అదే జరుగుతుంది అనేటువంటి అంటే భక్తి ఆవేశము ఈ రెండు భిన్నమైనటువంటి పదాలు. భక్తి ఉన్న చోట ప్రశాంతత ఉండాలి తప్ప ఆవేశం ఉండకూడదు. దీనికి సంబంధించినటువంటి మోటివేషన్ రెగ్యులర్గా అక్కడ కనీసం అక్కడైనా ఈ మోటివేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నము జరగదు. అది కూడా అంటే పాత రోజుల్లో సినిమా హాళ్ళు బాగున్న రోజుల్లో జనాలు సినిమాలకు వెళ్ళే రోజుల్లో 2 గేట్లు ఉంటే ఒక గేట్ దగ్గర జనం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయి కన్ఫ్యూజన్గా ఇంకో గేట్ ఓపెన్ చేస్తారు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడికి దారిలో తొక్కిసలాట, ఆ పక్కన ఏదైనా డ్రైనేజ్ ఉంటే దాంట్లో పడిపోవడాలు, అవును చాలా చూసాం, ఇలాంటివి అనేకం జరిగేవండి. అవును. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సినిమా హాళ్ళ దగ్గర. ఇప్పుడు సినిమా హాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఇలాంటివి రిపీట్ అయితే దేవాలయాలు కూడా ఆ పరిస్థితికి వస్తాయి. ఈ ఐడియా ఏదో బాగుంది. అంటే బుక్ మై షో లాగా బుక్ మై టెంపుల్, బుక్ మై గాడ్ ఆల్రెడీ జరుగుతున్నా కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా సార్? అవును. ఓకే. అండ్ గజ్జల మల్లారెడ్డి గారా ఎవరో ఆయన ఏదో చెప్పారు. గజ్జల మల్లారెడ్డి గారు అన్నాడు ఆ రోజుల్లో. ఏమన్నాడు సార్? తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీమ్ లేక రోడ్లని ముంచెత్తుతోంది అన్నాడు ఆయన. అది నిజమే అనిపిస్తోంది ఇప్పుడు. అవును, అదే. మనకి ఏదైనా కూడా ఒక మెకానిజం అయితే పెట్టాలండి. ఎందుకంటే వరుస ఘటనలు జరుగుతున్నా కూడా మరి అంటే కూటమి ప్రభుత్వం యొక్క బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ ఏపీలోనే జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ అంటే ప్రారంభంలో వాళ్ళు అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు ఆయన. అవును, పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు మీమ్స్ అండ్ ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ గారు? ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి ఆ రోజున లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో అక్కడ జంతువుల తాలూకా కొవ్వు కలిసింది అనే ఒక చిన్న మైన్యూట్ విషయాన్ని ఒక మేజర్ ఇష్యూగా మార్చి చాలా గొడవ చేశారు. నిజానికి ఆలయాల్లో భక్తులకి భద్రత ఏముంది, వాళ్ళకి సంబంధించినటువంటి కేర్ ఏం తీసుకుంటున్నారు, రెగ్యులర్గా జరుగుతున్నటువంటి రివ్యూ మీటింగ్స్లో వస్తున్నటువంటి అవుట్పుట్ని ఎలా పట్టించుకుంటున్నారు, పట్టించుకోకపోతే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఏ రకమైన చర్చ జరగట్లేదు. చట్టసభల్లో మాట్లాడటానికి కూడా ప్రతిపక్షం లేదు అక్కడ. ఇటువంటి అంటే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేటువంటిది ప్రతి చోట జరుగుతోంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు తిరుమలలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్, ఆ స్కూల్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ అప్పుడు కూడా మొదట ఒక ఆవేశము అగ్రెసివ్గా మాట్లాడటం జరిగింది, కానీ నెమ్మదిగా అది వెనక్కి మళ్ళీపోయింది, మర్చిపోయారు జనాల స్మృతిపదం. అంటే పబ్లిక్ మెమరీ వెరీ షార్ట్ అనేటువంటి ఒక అభిప్రాయంతో వెళ్ళిపోతున్నారు. ఇది ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు అనేది ప్రశ్నే. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం సీరియస్గా పట్టించుకోవాలి. దానికి ప్రజల నుంచి నిరసన మొదలవ్వాలి ప్రతి చోట. అంటే నాకు అనిపిస్తుంది ప్రతి టెంపుల్ దగ్గర భక్తులు నిరసన ప్రదర్శనలు చేసి, అంటే ఎండోమెంట్ ఆఫీసుల దగ్గర కూడా చేసి, ఎండోమెంట్ డిపార్ట్మెంటు తన ఆధ్వర్యంలో దేవాలయాలు నడిస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి దేవాలయాలను తన అదుపులోకి తీసుకుంది. కానీ జరగటం లేదు.
కాబట్టి దేవాదాయ శాఖ కబంధ హస్తాల్లో నుంచి ఆలయాలు విముక్తి చెందితే అక్కడ పాలక మండళ్ళే ఏర్పాట్లు చేసుకుంటాయి అనే పద్ధతిలో ఒక ఆందోళన భక్తుల నుంచి మొదలైతాయి. అదేమైనా సఫలత అప్పుడు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.